నీ సంగతి చెప్తానే. సూర్య, డోంట్ టచ్ మీ. ఏంటి ఓదారుస్తున్నావా? అంతలా ఓదార్చేదానివైతే నేను ఇంతలా బాధపడుతున్నా నువ్వు దాచిపెట్టిన నిజం ఎందుకు చెప్పట్లేదు? నాతో చెప్పకపోతే చెప్పకపోయావు, కమిషనర్ గారితో అయినా చెప్పొచ్చు కదా. నువ్వెందుకు చెప్తావులే? నీతో నీ ఫ్యామిలీతో ఎలాంటి అటాచ్మెంట్స్ లేవు, నీ ప్రేమే వద్దు అని స్ట్రాంగ్గా చెప్పావు కదా. ప్రేమే వద్దు అనుకున్నా నీకు నా చెల్లెలేమైపోతే నీకేంటి? సూర్య ప్లీజ్. నువ్వు ఇలా మాట్లాడి నన్ను హర్ట్ చేయొద్దు అంటావు, అంతేగా? మరి నేను ఒక అన్నగా నా చెల్లెల గురించి నేను పడే బాధ, అనుభవిస్తున్న నరకం ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? నువ్వు వదులుకున్నంత తేలిగ్గా నేను నా వాళ్ళని వదులుకోలేను. ఐ వాంట్ మై సిస్టర్. సూర్య, చెప్పరా. అన్నయ్య, నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఏంటది? అది పిన్ని సామాన్య వాళ్ళ నాన్న అసలు ఉన్నాడా లేడా, ఉంటే రప్పించండి చూద్దామని అంది. అవునా? ఏమైంది సూర్య? అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ ఆయన ప్లేస్లో ఒక దొంగనాన్ని రప్పించడానికి ప్లాన్ చేస్తున్నారన్నయ్య. రై, నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. అలాగే నీకు ఈ మ్యాటర్ తెలిసినట్టు వాళ్ళ దగ్గర అసలు బయటపడొద్దు. అలాగే అన్నయ్య. ఇంతకు నువ్వు ఎక్కడున్నావు? పక్కనే ఉన్నాను, వచ్చేస్తున్నాను. కాల్ చేసింది ఎవరు సూర్య? ఏమైంది? ఇస్ దేర్ ఎనీథింగ్ సీరియస్? సూర్య, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,